పోరాటాన్ని ఈ రోజు ప్రభుత్వం మిమ్మల్ని గౌరవించడాన్ని అందరితో పంచుకోవాల్సిందిగా రవి గారికి విజ్ఞప్తి. ఈ దేశంలో అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళు 1,00,000 మంది ఉంటే ఆ 1,00,000 మందిలో అతడు ఉంటాడు. ఈ దేశంలో అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళు 10 మంది ఉంటే ఆ 10 మందిలో తాను ఉంటాడు. ఈ దేశంలో అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళు 2 ఉంటే ఆ 2లో తాను ఉంటాడు. ఈ దేశంలో అన్యాయాన్ని ఎదిరించేవాడు ఎవడూ లేకపోయినా అతడు ఒక్కడే ఉంటాడు. అతడు మందకృష్ణ మాదిగ. అతడు మందకృష్ణ మాదిగ. కృష్ణన్న గొప్పతనం ఏంటంటే 1000 సంవత్సరాలకు ఒకటి పుడతారు అట్లాంటి ద 1000 years ఆఫ్ హిస్టరీ. తెలుగు రాష్ట్రాల్లో ఆయన చేసినటువంటి మడమతిప్పని పోరాటం ఇవాళ మా అందరినీ ఒక గమ్యాన్ని చేర్చింది. అందుకు అన్నకు గట్టిగా సఫలతో ఒకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం కృష్ణన్నకి. అన్నకి దండాలు. మిత్రులారా, మాకు సన్మానం చేసి మా మీద చాలా పెద్ద బాధ్యత పెట్టిళ్ళు. మీ ఆశలు నెరవేర్చడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. 1,00,000 డబ్బులు మోగక ముందే 6 డబ్బులకు అవకాశం వచ్చింది. 1,00,000 డబ్బులు మోగితే ఎన్నిటికి అవకాశం వస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి. మా పృథ్వీ చెప్తా ఉన్నాడు, మీరు ఇక్కడ కాదు ఉండాల్సింది చట్టసభలలో అని చెప్పి అంటున్నాడు. తప్పకుండా ఉద్యమాల్లో పనిచేసి ఈ నేల విముక్తి కోసం తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి బిడ్డలుగా, మాదిగ జాతి విముక్తి కోసం వర్గీకరణ ఉద్యమంలో పనిచేసినటువంటి బిడ్డలుగా, అటు 1300 మంది బలిదానాలు, ఇటు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో అసలు బాసిన సురేందర్ మాదిగ లాంటి బిడ్డల యొక్క బలిదానాల యొక్క పునాదుల మీద మేము తప్పకుండా మీ ఆశలు నెరవేర్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. మాకు అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తూనే, అయితే మాది చాలా చిన్న పోస్ట్. ఇది చారాణ కోడికి బారణ మసాలా లాంటి సభ. ఇది చారణ కోడికి బారణ మసాలా లాంటి సభ. ఇది ఎందుకంటే చాలా చిన్న పోస్ట్ అయినా సరే నా మిత్రుడు ప్రియమైన తమ్ముడు బిడ్డపై ఒక మాట అన్నాడు, అన్న మనోళ్ళని మనం గౌరవించుకోకుంటే ఎవరు మనల్ని గౌరవిస్తారన్నా అని చెప్పేసి ఒక మాట వచ్చిండు. వెనుకబడ్డ జాతి ఎవరన్నా ముందుకెత్తి వెళ్తే వారి కాలు పట్టి కిందికి ముందరవే తప్ప శాలువా కప్పడం తెలియని జాతి మనది. అయినా సరే ఇవాళ గుండె నిండా ప్రేమతోటి ఇంతమంది తరలి వచ్చినందుకు మీ అందరికి చేతులు ఎత్తి దండం పెడతా ఉన్నా. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ వెరీ మచ్. మా చెల్లె గంగకో మాట చెప్పాలి. మొన్న ఎప్పుడో ఎవరో నన్ను గంగక్కని పిలవాలే, గంగక్క దేకులం అని అడిగింది. నేను గంగక్కని అనుకొని చెప్తా, గంగక్కని దేకులం రా అన్నది. అంటే నేను ఎంకే కదా అన్నా అన్నది. ఎంకే అంటే మున్నూరు కాపుల్లా అంటే మున్నూరు కాదే కాదన్నా, మా చెప్పుకోవడం అన్నా కూడా ఎంకేనే వస్తుంది అన్న అని చెప్పించేలే. సో అట్లా మున్నూరు కాపు బిడ్డ అయినా సరే మాదిగల పక్షాన నిలబడ్డటువంటి మాదిగేతర కళాకారులందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాం. మిత్రులారా, గట్టిగా తప్పట్టు కొట్టండి. ఎందుకంటే మా గద్దర్ నర్సన్న దగ్గర నుండి బుర్ర సతీష్ దాకా, మా గజ్వేల్ వీరన్న నుండి మా గంగక్క దాకా, వీళ్ళంతా కూడా మానుకోట ప్రసాద్ దాకా, వీళ్ళంతా కూడా సందీప్ కూడా, వీళ్ళంతా కూడా మాదిగలకి మద్దతు ఇవ్వడం అనేది వాళ్ళ చారిత్రక బాధ్యతగా వాళ్ళు భావించే. మిత్రులారా, వాళ్ళకి శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాం. అయితే అన్న ఫోటోలు ఒక నిమిషం అన్న, ఒక మాట కృష్ణన్నకి ఒక 2 ప్రతిపాదనలు యాజ్ ఎ రీసెర్చ్ స్కాలర్ గా, యాజ్ ఎ పోయిట్ గా, రైటర్ గా, ఎంఆర్పిఎస్ వారియర్ గా. నెంబర్ 1 నా డిమాండ్ ఏంటంటే 1,00,000 డబ్బులు 1000 గొంతుల కార్యక్రమం ఖచ్చితంగా హైదరాబాద్ లో విజయోత్సవ సభగా జరగాలి. విజయోత్సవ సభగా కొన్ని లక్షల మందితోటి ఈ హైదరాబాద్ గడ్డ మీద జరగాల్సినటువంటి అవసరం ఉంది అని ఒక డిమాండ్. రెండో ప్రతిపాదన ఏంటంటే 30 ఏళ్ల ఉద్యమానికి గమ్యస్థానానికి చేరుకున్న సందర్భంగా 300 అడుగులతో ఒక స్తూపాన్ని హైదరాబాద్ గడ్డ మీద నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. గట్టిగా సఫలతో మీ మద్దతు తెలియాలని చెప్పి కోరుతా ఉన్నా. మిత్రులారా, అన్న ఈ 2 ప్రతిపాదనల్ని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే సాంస్కృతిక సారథి కళాకారుల యొక్క ఉద్యోగాల్ని ఖచ్చితంగా పర్మనెంట్ చేసేటటువంటి ఉద్యమం కూడా అవసరము. దాన్ని ఇప్పటికే కళాకారులు కోరుకుంటా ఉన్నారు. సారథి కళాకారులందరికీ ఒక ఉద్యోగ భద్రతని ఇచ్చేటటువంటి ప్రయత్నం, వాళ్ళ ఉద్యోగాన్ని పర్మనెంట్ చేసేటటువంటి ప్రయత్నం తప్పకుండా జరగాలని, అందుకు మా వంతుగా మేము కూడా కృషి చేస్తామని చెప్పేసి మీ అందరి కరతాల దోళ్ల మధ్య నేను తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, పాట పాడాలా?
నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమ పాటల మీద పిహెచ్డి చేసి ఒక 500 పేజీల గ్రంథం రాసిన ఆ పుస్తకానికి అమెరికా తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ వాళ్ళు ఉత్తమ పరిశోధన గ్రంథంగా సురవరం ప్రతాప్ రెడ్డి అవార్డు ఇచ్చిన మిత్రులారా నా పిహెచ్డి పుస్తకానికి. ఆ పుస్తకాన్ని రవీంద్ర భారతి మెయిన్ హాల్లో గద్దరన్న డబ్బుల ధరల మధ్య ఆవిష్కరించడం జరిగింది. నా పుస్తకానికి దక్కినటువంటి ఆ అపూర్వమైనటువంటి గౌరవం అని తప్పకుండా మీ అందరూ ఆ పుస్తకం కళాకారులను చదవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. నేను తెలంగాణ ఉద్యమంలో రాసిన పాట చాలా మందికి తెలియకపోవచ్చు. అచ్చా పాట తెలిసి మీరు రాకండి. ఓకే, గంగా ప్రతిపక్షం ఎక్కడో ఉండదు, శల్యల రూపంలో పక్కనే ఉండదు. ఊరువాడ ఒక్కటి ఉద్యమించిరన్నో జై కొట్టు తెలంగాణ మెల్లా మెల్లంగా పోరు ఢిల్లీ చేరినన్నో జై కొట్టు తెలంగాణ. ఊరువాడ ఒక్కటి ఉద్యమించిరన్నో జై కొట్టు తెలంగాణ మెల్లా మెల్లంగా పోరు ఢిల్లీ చేరినన్నో జై కొట్టు తెలంగాణ. అదే ఎరమయ్యరవాళ్ళు నయ్యినలేసిండ్రో జై కొట్టు తెలంగాణ. వాళ్ళు నయ్యినలేసిండ్రో జై కొట్టు తెలంగాణ. ఊరువాడ ఒక్కటి ఉద్యమించిరన్నో జై కొట్టు తెలంగాణ మెల్లా మెల్లంగా పోరు ఢిల్లీ చేరినన్నో జై కొట్టు తెలంగాణ. ఉద్యమం మెరుగు మెరిసిందో జై కొట్టు తెలంగాణ. ఉద్యమం మెరుగు మెరిసిందో జై కొట్టు తెలంగాణ. ఈ పాట తెలంగాణ ఉద్యమంలో రాసినప్పుడు నాకు మిట్టపల్లి మొదటి పరిచయంలో దర్వేలన్న ఒక మాట అన్నాడు, ఇయ్యర మయ్యర వాళ్ళు రహిన లేచిండ్రా అన్న. ఏం రాసినవి దండం పెడతా అసలు ఫిదా అయిపోయినా అని చెప్పి ఫస్ట్ టైం ఆ పదంతో పాస్ చేస్తున్నాడు మిట్టపల్లి. అరే ఇయ్యర మయ్యర వాళ్ళు రహిన లేచిండ్రో జై కొట్టు తెలంగాణ. రహిన లేచిండ్రో జై కొట్టు తెలంగాణ. ఊరువాడ ఒక్కటై ఉద్యమించినదో జై కొట్టు తెలంగాణ. ఊరువాడ ఒక్కటై ఉద్యమించినదో జై కొట్టు తెలంగాణ. రాష్ట్రముచ్చదాకా పోరు వామననుకుంటో జై కొట్టు తెలంగాణ. రాష్ట్రముచ్చదాకా పోరు వామననుకుంటో జై కొట్టు తెలంగాణ. ఈ పాట తెలంగాణ ఉద్యమంలో నేను రాసింది. సినీ దర్శకులు ప్రేమరాజ్ అన్న దీన్ని నేపథ్యం వహించి, యశోక్ కృష్ణ సంగీతం వహించిండు, మౌనిక అనే అమ్మాయి క్యాసెట్లో పాడడం జరిగింది. చివరగా మాదిగ జాతి మీద నేను రాసుకున్న ఒక పాటలోని పల్లవి పాడి నేను ముగిస్తాను మిత్రులారా. సిర్రా సిరికెన తోటి నేను డప్పునై మోగుతుంటా. సిర్రా సిరికెన తోటి నేను డప్పునై మోగుతుంటా. ఈ దేశముల వాసినై మీ అందరికీ సాగుతుంటా. సిర్రా సిరికెన తోటి నేను డప్పునై మోగుతుంటా. ఈ దేశముల వాసినై మీ అందరికీ సాగుతుంటా. మాదిగా నా పేరు జంగు దీపమే నా ఊరు. అరే మాదిగా నా పేరు జంగు దీపమే నా ఊరు. రాజ్యాధికారమైన ఆశ చివరగా ఒక్క మాట, మందకృష్ణన్న గొప్పతనం ఎక్కడ దాగి ఉంది అంటే, ఇండియా టుడే పత్రిక వాడు ఒక సర్వే చేసిండు. ఇండియా టుడే పత్రిక వాడు ఒక సర్వే చేసిండు. ఆ సర్వేలో ఏం క్వశ్చన్ ఇచ్చిందంటే, ఉమ్మడి రాష్ట్రంలో 2004లో అడిగిన ప్రశ్న, ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులు కాకుండా ప్రజల్ని కదిలించగలిగేటటువంటి నాయకుడు ఎవరు అని ప్రశ్న అడిగితే దానికి వచ్చిన సమాధానం ఏంటంటే, తన మెదడులో పుట్టిన ఒక ఆలోచన తెల్లవారేలోపు 90 లక్షల మంది మాదిగల్ని కదిలిస్తుంది, అతడు మందకృష్ణ మాదిగ అనేటటువంటి సమాధానం వచ్చింది. 30 ఏళ్ల పాటు ఉద్యమం చేస్తే ఒక్క పదవి కూడా తీసుకోకుండా నిలబడినటువంటి మహానాయకుడు మందకృష్ణ. ఆయన గొప్పతనం గట్టిగా సపోర్ట్ కొట్టండి ఆయన త్యాగానికి.
ఆయన కుటుంబాన్ని మరిచి ఆయన ఆరోగ్యాన్ని మరిచి మాదిగ జాతి విముక్తి కోసమే కాకుండా వికలాంగుల పింఛన్ల కోసం ఇప్పటిదాకా నెరవేరాలని చెప్పినట్టు వికలాంగుల పింఛన్ల కోసము ఆరోగ్యశ్రీ కోసము గుండె జబ్బుల కోసము అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి ఇప్పటికి కూడా ఈ భుజం మీద పండుగ మారేది లేదు. ఈ జీవితం ప్రజలకే అంకితం అనేటటువంటి గొప్ప విధానంతో సాగుతున్న మందకృష్ణ వెంట ఆయన అనుచరులుగా ఆయన తమ్ములుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని సన్మానించి ఈ చారాల కోడికి బారణ మసాలా వేసినటువంటి మిత్రులందరికీ కళాకారులందరికీ కూడా పేరు పేరున జైలు తెలియజేస్తా ఉన్నా. జై మాదిగా, జై మాదిగా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. ఏదో మనోళ్ళందరికీ కలిగిన ఆలోచనని గౌరవించి కృష్ణన్న పుట్టినరోజు పండుగ రోజు వచ్చి మనోళ్ళు చేసినటువంటి సన్మానాన్ని అందుకున్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎర్ర జెండె నీయలో ఎర్రెర్రనిది జెండె నీయలో ఎర్ర జెండె నీయలో జెండె నీయలో